హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఎప్పుడో వీడియోస్ తిరగాస్తుంటే సంజన గారి వీడియో కనిపించిందండి. తను అదే సంజన గారు అంటే BB9 ఫేము. సంజన హీరోయిన్గా ఇంతకుముందు చేశారు కదండి బుజ్జిగాడులో. సంజన గారు ఆ వీడియో కనిపించిందండి. తన బట్టల గురించి ఏం చెప్తుందంటే, పంజాబ్ డ్రెస్సులు ఏదైనా సరే నిండుగా ఉండే బట్టలు వేసుకోండి, గాగ్రాల టైప్లో కానీ అట్లా నిండుగా ఉండే బట్టలు వేసుకోండి అని చెప్తుందండి. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా సినిమాలు చేసినప్పుడు అట్లా తను నటించినవి ఇప్పటికి ఫీల్ అవుతుందంట. పిల్లలతో కలిసి చూసేటప్పుడు రేపు మనము రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి అంటుందండి. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు. ఏదన్నా చెప్తే తీసుకోండి, మంచిది చెప్తే ఇప్పుడు అటువంటి బాధ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అన్నారండి. ఎవరికైనా అంతేనండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి, మన జీవితంలో ఈ సంఘటన జరగకపోతే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దేవుడు వరమిస్తే మీరు ఏం తీసుకుంటారని ఎవరైనా అడిగారనుకోండి, నా జీవితాన్ని వెనక్కి తిప్పుకొని అది జరగకుండా ఉండేటట్టు చూసుకుంటానని చాలామంది కోరుకుంటారండి. ఎవరికైనా ఎవరి లైఫ్లో అయినా చూడ అట్లాంటి సంఘటనలు ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఒక్కోసారి మనకి ముందుకెళ్ళేటప్పుడు వెనక్కి లాగే చేయి ఒకటి కావాలి. అంటే ఒకసారి ఒక దారిలో వెళ్తున్నాం, సరైన దారి కాకపోయినా, లేకపోతే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఒక మంచి చెయ్యి ఒకటి వెనక్కి లాగి ఆ దారి అది కరెక్ట్ కాదు, రాంగ్ అని చెప్పి ఉంటే వెనక్కి వచ్చే వాళ్ళు ఉంటారండి. దాంతో జీవితాలు టర్న్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉంటుంది. అది అందరి జీవితంలో జరగకపోవచ్చు, కానీ కొందరు జీవితాల్లో జరుగుతాయి. అందుకనే సంజన గారు అట్లా చెప్పారనమాట. అప్పుడు ఎట్లాగూ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు అంటే చెప్తున్నారు కాబట్టి అట్లా నిండుగా బట్టలు వేసుకొని చెయ్యొచ్చు. రేపు నిజంగానే పిల్లలు ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అనేక రకాలు మనం చేస్తామండి. తర్వాత ఒక వయసు పెరిగిన తర్వాత అంటే 50 ఆఫ్టర్ తర్వాత ఒక్కోసారి మనకు ఆలోచనలు వస్తాయి, నేను ఏం చేశాను, ఇట్లా చేసి ఉండకపోతే బాగుండేదేమో, ఇలా చేసి ఉండకూడదు అనే రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టయితే మనం ఉండకూడదండి. ఒకవేళ అనుకోకుండా, ఇప్పుడు మనిషి ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ఒక్కొక్క చిన్న పొరపాట్లు లేకపోతే ఏమైనా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఏం లేదు, మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళడమే. అంతేగాని దానివల్ల మనం ఫీల్ అవుతా కూర్చొని అయ్యో ఏదో జరిగిపోయింది అనుకుంటే కుదరదండి. సంజన గారు చెప్పిన మాటలు మాత్రం చాలా బాగా అనిపించినాయి. ఇప్పుడు తను కూడా ఒక హీరోయిన్గా చేసి ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు కదండి. మరి నిజంగానే రేపు ఒకవేళ తను ఏదైనా ఇట్లా చిన్న బట్టలతో వాళ్ళ పిల్లలు చూసారనుకోండి, అమ్మ ఏంటమ్మా అలా వేసుకున్నావు అని చెప్పి అడిగారనుకోండి, తనకి ఫీలింగ్ వస్తుంది కదా. అందుకని ఆ ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు అసలు పిల్లలు మన మాట వినాలన్నా